చల్లగా ఉన్నది తీసుకురా. ఓ బీరా. బాగా చల్లగా ఉన్నది. అలాగే. ఓకే అక్క. ఇండియాలో అదే ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయి మందు కొట్టి పడిపోయింది. అది నలుగురికి తెలిస్తే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో ఏమైనా ఆలోచించావా? అసలు నువ్వు ఇక్కడే ఉంటే ఇంకేం చేస్తావో వెళ్ళిపో, తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో. అక్కడుంటే నువ్వు మామూలుగా ఉండలేవని ఇక్కడికి తీసుకొస్తే ఇంకా చెడిపోతున్నావు కదే. విని, ఇంటికి వెళ్ళాలంటే మీనాక్షి శవంగానే వెళ్ళాలి. అలాంటి పిచ్చి పనులు చేయాలనుకుంటే రేపటికి మీనాక్షి ఉండదు తెలుసా? సర్లే, ముందు మజ్జిగ తాగు, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నన్ను మోసం చేసినవాడు మళ్ళీ మళ్ళీ నాకు గుర్తుకు రాకుండా తాగానే. అంటే ఇలా తాగి తాగి తూలి చికాగ్గా ఉండమని చెప్పిందా నీ మనసు? ఏం చేయనే భావన, చచ్చిపోవాలనుకుంటే ఫ్యామిలీకి చేటు, బతకాలి అనుకుంటే ఈ బాధను భరిస్తూ ఉండలేను. ఇంతకన్నా నాకు ఏ ఆలోచన రాలేదే. నన్ను నేను మర్చిపోయి ఏదో లోకంలో విహరించే ఈ మందులోనే నేను ఎప్పుడూ ఉండాలి. నన్ను వదిలేవే ప్లీజ్. అంతా నీ కర్మ. అలా డ్రింక్కి బానిసై రోజు డ్రింక్ చేస్తుంది. నేనే పక్క నుంచి బాటిల్స్ తెచ్చిపెట్టేదాన్ని. డైలీ తాగడం, నేను తీయడం ఏంటో. దాని పరిస్థితి చూసి అప్పుడప్పుడు నేను కూడా దానికి కంపెనీ ఇచ్చేదాన్ని. తీసుకోరా. అమ్మయ్యా, ఈ ఉత్తరాల కథకి ఇప్పుడు ముగిపోతుందన్నమాట. మీనాక్షి ఇప్పుడు ఆటోలు ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడు ఇంట్లోనే తాగేది. ఈరోజు మా ఇంట్లో గెస్ట్లు ఉన్నారు, అందుకే తాగడానికి పబ్కి వెళ్ళింది. అబ్బా, ఎక్కడది? ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా?
నీదో నెగిటివ్ బ్లడ్డేనా? ఉందా? తను పబ్లో కూడా లేదు, ఇంటికే వెళ్ళుండొచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, అక్కడికే వెళ్ళుంటుంది. నేను ఇంటికి వెళ్ళాక నీకు కాల్ చేస్తాను. నీ నెంబర్ ఇవ్వు. సరే, నా నెంబర్ తీసుకో. 96882222. నాకు మిస్డ్ కాల్ ఇవ్వు. హే అన్వేష్, అన్వేష్! ఏంటి చెప్పు. ఒక అమ్మాయి చాపృతికుల మధ్య హాస్పిటల్లో ఉంది. తనకి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలన్నారు. ఇది అదే కదా, ఇస్తే ఒక ప్రాణం నిలబెట్టిన వాడు అవుతావు. నేను బ్లడ్ డొనేట్ చేసే మూడ్లో లేను. నన్ను వదిలే ప్లీజ్. నిన్ను వదిలేస్తాను. ఈ ఒక్క పని చేయి ప్లీజ్. ఈ ఒక్క హెల్పే. అనాథనుకుంటా. ప్లీజ్ అన్వేష్, హెల్ప్ చేయి. ఎవరూ లేరేమో. ఆటోలో వెళ్తుంటే కలిసింది. సడన్ గా కడుపు నొప్పి అని నా మీద పడింది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయించా. నిజం అన్వేష్, నేను చెప్పేది నిజం. వాళ్ళేమో వెంటనే బ్లడ్ కావాలంటున్నారు. ప్లీజ్. సరే పద. ఎక్కడమ్మా? ఇంకెక్కడా? వచ్చేసాం. ఎక్కడుంటాను? అన్వేష్, ఈ అమ్మాయికి నేను బ్లడ్ డొనేట్ చేసేది. ప్రపోజ్ చేసిన ప్రతిసారి నాకు ఒక అమ్మాయి ఉందని చెప్పేనే. ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఈ పేషెంట్ వాళ్ళకి ఎవరు? నేనే డాక్టర్. ఆ పేషెంట్కి బ్లడ్ కావాలనుకున్నా. బ్లడ్ చాలా అవసరం. తీరా టెస్ట్లన్నీ చేస్తే లివర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. వెంటనే ఆపరేషన్ చేసి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. డోనర్ కావాలి. నాది అదే గ్రూప్ డాక్టర్. నేను ఇస్తాను డాక్టర్. నర్స్, టెస్ట్ చేయండి. నర్స్, స్మైల్. మేడం, అబ్బాయి లివర్ కూడా రెడీ మేడం. ఆపరేషన్కి రెడీ చేయండి. వినిక్షి అనే పేషెంట్ ఎమర్జెన్సీలో ఉంది. అదిగో అక్కడ ఉన్నారు. అమ్మయ్య, ఆ దేవుడి దయ వల్ల ఆపరేషన్ సక్సెస్ అయింది. అన్వేష్, ఓకేనా? ఇప్పుడు హ్యాపీనా? అన్వేష్, ఓకేనా?
విషయం తాగుతున్నావంటే నువ్వు చాలా గ్రేట్. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళెవరూ నీలాగా ఆలోచించుండరేమో. గిన్నిస్ బుక్ వాళ్ళకి తెలిస్తే నీ పేరు నిమిషాల్లో ఎక్కిచ్చేస్తారు. ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకు తెలీదా? రోజు చేసేదేగా. దిస్ ఇస్ గ్లాస్, దిస్ ఇస్ వైన్, బోత్ ఆర్ మిక్స్. అందుకే అడుగుతున్నాను, మత్తుంటే తాగుతున్నావా? అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? అనుకోవడానికి ఏముంది? నా మతి గతి తప్పింది. గతి లేని నా బతుకి. గతులు గతాలు ఇప్పుడు ఎందుకు కానీ చెప్పబెట్టకుండా హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చేసావు? అడిగేది నిన్నే. నాకు అక్కడ ఉండాలనిపించలేదు. హాస్పిటల్లో ఎవరికి ఉండాలనిపించదు. ఖచ్చితంగా పేషెంట్లే ఉంటారు. ఆ అన్వేష్ని చూసి ఉండాలనిపించలేదు. నువ్వు వాడు వాడి లవ్వర్ని కలిసి మాట్లాడుతున్నారుగా, అందుకే వచ్చేసా. నువ్వు మళ్ళీ పుట్టావు. ఇప్పటి వరకు తాగి తాగి నీ లివర్ పాడు చేసుకున్నావు. ఇప్పుడు వాడి లివర్ కూడా పాడు చేస్తావా? ఏంటి నువ్వు చెప్పేది? వాడంటే ఎవరు? అవునే, నీకు లివర్ ఆపరేషన్ జరిగింది. అది డొనేట్ చేసింది అన్వేష్. నో, నాకు ఈ లైఫ్ వద్దు. వాడికి నన్ను తలుచుకుంటూ ఇన్నాళ్ళు తాగాను, కానీ జీవితాంతం వాడిని తలుచుకుంటూ బతకాలా? వాడి వల్లే నేను ఈ రోజు ఈ స్థితికి వచ్చాను. అంటే నేను ఇక చావలేను, బతకలేను. ఈ రాజీ బతుకు నాకొద్దు. ఏంటే నువ్వు రాజీ పడేది? నీకు తెలుసా, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరో తెలుసా? అన్వేష్ లవర్. వాళ్ళిద్దరూ కలిసే నన్ను మళ్ళీ బతికించారు అంటే నేను భరించలేకపోతున్నాను. నాకు ఈ లైఫ్ వద్దు. ఏంటే సూసైడ్? నీ జ్ఞాపకాలతో నేనున్నాను అంటే నువ్వు నా జ్ఞాపకాలను ఈ రూట్లో తుడిచేసుకున్నావు అనుకుంటావా? చివరికి నీ ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నావు. నీ జ్ఞాపకాలతో తప్పిస్తున్నా నేనేం కావాలి? నీకోసం వెతికి వెతికి జీవోత్సవంలో ఉన్నాను. నేను నీలాగా చావదలుచుకోలేదు, ఒక్క పెగ్గు తాగలేదు. బాధను మర్చిపోవడం, టెన్షన్ ఫీల్ అయ్యా, తప్పంతా నాదే అంటావా? ప్లీజ్ నన్ను వదిలేయండి. స్టాప్ ఇట్! అసలు మీరిద్దరు ప్రేమించుకున్నారా? ప్రేమలో అనుమానం రావచ్చు, ఈగోలు రావచ్చు, దానివల్ల విడిపోవచ్చు. కానీ డౌట్ మాత్రం ఉండకూడదు. అసలు ఈ డౌట్ ఉన్న ప్రేమ ప్రేమే కాదు. దాని గురించి నీకు, నీ గురించి దానికి డౌట్. అదే కారణం. అన్వేష్ నిన్ను మోసం చేశాడని నీకు డౌట్. నువ్వేమో అది నేను సరిగ్గా ప్రేమించట్లేదని నీ డౌట్. దానివల్లే మీరిద్దరు ఇంత దూరం వచ్చారు. ఒక్క నిమిషం మీరిద్దరూ అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఆలోచించండి. ఒకరిని విడిచి ఒకరు ఉండగలరేమో ఆలోచించండి. అదే ప్రేమ కాకుంటే మీరెప్పటికీ దేవదాసులే. మీనాక్షి, నేనెవరో కూడా నీకు తెలియదు. ముఖం తెలియని ఒక అమ్మాయి సూసైడ్ లెటర్ రాస్తే ఆ అమ్మాయిని కాపాడడానికి ఈడు ఎలా తిరిగాడో నాకు తెలుసు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ అమ్మాయి ప్రియురాలని చెప్పి తెలిసిన తర్వాత ఎంత వేదన వీడు అనుభవించాడు అది నాకు తెలుసు. అయినా మీది నిజమైన ప్రేమ కాకపోతే ఆ లెటర్స్ అన్ని వీడికే ఎందుకు దొరికాయి? మిమ్మల్ని మళ్ళీ కలపాలని ఆ దేవుడు అలా చేసింది. ఆఖరికి హాస్పిటల్లో నువ్వని తెలియకుండానే నువ్వని తెలిసాక లివరే ఇచ్చేసాడు. ఇదిగో సౌహృద, ఈ సౌహృద నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వెంట తిరిగినప్పుడల్లా నీ గురించి ఆలోచించాడు. వెరీ లక్కీ వినీక్షి. అన్వేష్కి లవ్ ఉందని తెలిసి కూడా నేను చాలా ట్రై చేశాను, కానీ తను నన్ను ఎప్పుడూ ఆ యాంగిల్లో చూడలేదు. ఎప్పుడు ఏదో పోగొట్టుకునే వాళ్ళ ఉండేవాడు. ఇప్పుడు అర్థమైంది తనేం పోగొట్టుకున్నాడు.
ఇంకా వీళ్ళ ప్రేమలో ఎటువంటి డౌట్ లేదు. కానీ నాకు వచ్చిన డౌట్, అవునరా అయినా దేవదాస్ మూవ్ అవ్వాలి కదా. ఓహో నీకు మందలవట్లేదు కదా.